ప్రకృతి ప్రేమికుడు. పచ్చదనం అంటే ఆయనకు ప్రాణం. ఇంటి చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదంగా జీవనం సాగిస్తున్న విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అందే జీవన్ రావు. వృక్ష శాస్త్రంపై ఉన్న మక్కువతో తన ఇంటి చుట్టూ పచ్చని చెట్లను పెంచారు. తన కారు షెడ్డు పచ్చని తీగజాతి మొక్కలతో నిర్మించారు. తాను సేద తీరేందుకు పచ్చదనంతో నిండిపోయిన ఓ బాల్కనీని తయారు చేసుకున్నారు. అక్కడ ఎంత ఎండలోనైనా హాయిగా సేద తీరే పార్క్ లాగా కనిపిస్తుంది. ఇదే ఆయన ఆరోగ్య రహస్యమని జీవన్ రావు తెలిపారు. నేను ప్రతిరోజు 3-4 గంటలు మొక్కలకు నీరు పోస్తూ వాటికి అవసరమైనటువంటి తీగలు ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆ కొమ్మలను తీసివేస్తూ ఎండిపోయిన ఆకులను తీసివేస్తూ ఈ మొత్తం ఇంటి వాతావరణం అంతా నందనవనంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో అందే జీవన్ రావు నివాసం ఉంటున్నారు. ఆయన జిల్లా ఇంటర్ విద్యాధికారిగా 2014లో పదవి విరమణ పొందారు. అయితే అందే జీవన్ రావు మొదట వృక్షశాస్త్రం బోధించేవారు. తన 3 పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పదవి విరమణ పొందిన తర్వాత జీవన్ రావు తన ఇంటి పరిసరాలను రకరకాల మొక్కలతో నందనవనంగా తీర్చిదిద్దారు. ఇంటి చుట్టూ జామ, అరటి, కొబ్బరి, మామిడి, అల్ల నేరేడు, కూరగాయల మొక్కలు, షోకేజ్ మొక్కలు, తీగజాతి మొక్కలు ఇలా రకరకాల మొక్కలు పెంచారు. ప్రతిరోజు సుమారు 3 నుంచి 4 గంటల పాటు ఆయన వాటికి నీరు పోయడం, మొక్కల వద్ద ఉన్న కలుపు మొక్కలను తీయడం, కావలసిన ఎరువులను అందించడం చేస్తుంటానని అందే జీవన్ రావు చెప్తున్నారు. నేను ప్రతిరోజు 3-4 గంటలు మొక్కలకు నీరు పోస్తూ వాటికి అవసరమైనటువంటి తీగలు ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆ కొమ్మలను తీసివేస్తూ ఎండిపోయిన ఆకులను తీసివేస్తూ ఈ మొత్తం ఇంటి వాతావరణం అంతా నందనవనంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ప్రత్యేకంగా వ్యాయామము నడక చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ మొక్కలకు అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంతవరకు నాకు ఎలాంటి వ్యాధులు, ఈ బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఇంతవరకు రాలేదు. నేనేమనుకుంటున్నా అంటే మొక్కలకు నేను చేసేటువంటి పనుల వలన ఈ రకంగా ఆరోగ్యంగా ఉంటున్నాను అనేటువంటిది నా యొక్క అభిప్రాయము. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు ఉండడం వలన వేరే ఇండ్లకి మాకు కనీసంగా 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఎండాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వలన చాలా బాగా ఉంటుంది. ఇంకోటి స్వచ్ఛమైన గాలి, మామిడి, అల్ల నేరేడు, అయిన తర్వాత వేప ఇలాంటి మొక్కలు ఉండడం వలన ఏ రకమైనటువంటి వ్యాధులు రాకుండా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. పండ్ల మొక్కలు అల్ల నేరేడు, జామ, అరటి ఇలాంటి పండ్ల మొక్కలు, అయిన తర్వాత కూరగాయల మొక్కలు దొండ, శనంగి ఇలాంటి మొక్కలు పెంచుతున్నాను. అయిన తర్వాత ఆకుకూరలు కూడా పెంచుతున్నాను. నేను అలంకరణ మొక్కలను నేను తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నాను. ఈ అలంకరణ మొక్కలు ఏవి కూడా నేను కొనలేదు, వాటి యొక్క స్టెమ్ కటింగ్స్ ని తీసుకొచ్చి వాటిని పెంచుతున్నాను. అయితే మొక్కలకి నేను సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఎరువునే వాడతాను. ఎండిపోయినటువంటి ఆకులను తీసి గోతిలో పెట్టేసి వాటి కొల్లిపోయిన తర్వాత అదే ఎరువుగా మారుతుంది. ఆ ఎరువునే మళ్ళీ వీటికి ఉపయోగిస్తాను. కాబట్టి ఏ రకమైన రసాయన ఎరువులను నేను వాడను. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి కంపోస్ట్ ఎరువునే వీటికి వాడతాను. మల్లికార్జున స్వామి పూర్వం ఇక్కడ వెలిసిన జీవిత చరిత్ర ఎట్లా అంటే 1976వ సంవత్సరంలో కొంతమంది అంటే పాత మారేడువాక ఉన్నప్పుడు కొంతమంది భిక్షగాళ్ళు భిక్షాటన చేయొచ్చు అట్లా తిరుగుతున్నటువంటి ఒక సందర్భంలో అక్కడ ఒక రోజు మారేడు చెట్టు క్రింద వాళ్ళకందరికీ ఒక నాగుపాము దర్శనం ఇచ్చింది. మా నాగుపామును చూసి అందరూ కూడా భయభ్రాంతులకు గురి అయినాక అది కూడా మళ్ళీ మధ్య మధ్యలో రోజు రావడం జరుగుతున్నది. తర్వాత భక్తులందరూ కూడా ఆ నాగుపాము చుట్టూ చేరి
చాలా మొక్కుకున్నారు. మేము దేవునితో సమానంగా మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి మాకు ఏం కీడు చేయకండి, మీరు మరి ఇట్లా అని చెప్పి ఆ దైవంగా భావించి దానికి కొబ్బరికాయలు కొట్టి అట్లా చూడ నుంచి పాలు పోసితూ మొక్కడం జరిగింది. అట్లా చేయడం వల్ల కొన్ని రోజులకు ఆ యొక్క నాగుపాము మరి అక్కడే నివాసం ఏర్పరచుకున్నది. దాన్ని అట్లా వాళ్ళు ఏం చేసినంటే గ్రామస్తులందరూ కూడా అదే ప్రాంతంలో ఆ భగవంతుడినే ఒక దేవుడిగా భావించి దైవ కార్యంగా భావించి ఈ సర్పమే నాగ మల్లికార్జున స్వామి రూపంలో ఇక్కడ కొలువైనాడని భక్తులందరూ కూడా భావించడం జరిగింది. అంటే ఇక్కడ దేవస్థానానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నాగుల మల్లికార్జున స్వామి అంటే మొదలు సర్పం దర్శనమిచ్చింది. ఆ సర్పం భగవంతుడే శివుడే సర్ప రూపంలో భక్తులకు ప్రత్యక్షమై ఇక్కడ మారేడువాగలో నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా అప్పటి నుంచి కూడా ఆ నాగుల మల్లికార్జున స్వామిని నాగరూపంలో వచ్చాడు కాబట్టి నాగుల మల్లికార్జున స్వామి దేవాలయంగా అక్కడ నిర్మించడం జరిగింది. ఈ నాగుల మల్లికార్జున స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా మరి స్వామి కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. ముఖ్యంగా సంతానం కోసమైతే ఎవరైతే వస్తారో వాళ్లకు సంతానం ఇవ్వడంలో భగవంతుడు ఇక్కడ ముడుపులు కడతారు. ముడుపులు పసుపచ్చ జాకెట్ బట్ట కొబ్బరికాయలో ముడుపు తెచ్చుకొని స్వామికి అభిషేకం చేసుకుని ముడుపు కట్టడం వల్ల చాలా మంది ఇక్కడ సంతానం అయింది. వివాహం కాని వాళ్ళు కూడా ముడుపులు కడితే మరి వివాహం జరిగింది. అట్టి ఈ దేవస్థానము చాలా చరిత్ర ఉన్నటువంటి ఒక దేవస్థానము. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని కోరిన కోరికలన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతున్నది. అట్లా తీర్చుకొని ఆ భగవంతుని నాగుల మల్లికార్జున స్వామికి కృపకు అందరూ కూడా పాత్రలవడం జరుగుతున్నది. అందరూ కూడా భక్తులు మరి ఆదివారం బుధవారం కూడా బోనాలు పోసుకుంటారు. స్వామికి మొక్కులు చెల్లించి ఒక యాత్రా స్థలంగా ఇది విలసిల్లుతున్నది. భక్తులందరికీ కూడా ఈ దేవస్థానము మంచి శుభాలను ఇవ్వడం జరుగుతున్నది. పువ్వు పుట్టగానే పరిమళించాలి అంటారు పెద్దలు. అలాగే 4 సంవత్సరాల పాప ఏకతాటిగా భారతదేశంలోని 29 రాష్ట్రాల రాజధాని పేర్లు చెప్తుంది. ఇండియా స్టేట్స్కి క్యాపిటల్ సిటీ చెప్పా. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, హైదరాబాద్. గంజి శ్రీరామ్, మాది నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, చిట్యాల. మా పాప పేరు గంజి తక్షి. తను చెల్మేట్ ప్లే స్కూల్లో ఎల్కేజీ చదువుతుంది. తన వయసు 4 సంవత్సరాలు. నేర్చుకోవడానికి ఎంతకాలం పట్టలేదు అంటున్నారు తల్లిదండ్రులు. అతి చిన్న వయసులో ఇలా చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా పాప ఏ విషయమైనా తొందరగా గ్రహించే శక్తి ఎక్కువగా ఉంది. ఏదైనా చూడగానే అలాగనే చేస్తుంది. ఖాళీ సమయంలో బొమ్మలు గీయడం, అదేవిధంగా టీవీలో వచ్చే భరతనాట్యం డ్యాన్సులు చేస్తుంది. తక్కువ టైంలోనే మా పాప దేశంలోని రాష్ట్రాల రాజధానుల పేర్లు అలవోకగా చెప్తుంది. తక్కువ టైంలో నేర్చుకుంది. అందుకు దేశంలో అన్ని విషయాలని
అలాగే తెలంగాణలో ఉన్న అన్ని విషయాలను వాళ్ళకి తెలియాలని కోరుకుంటున్నాను. మా పాప ఏదైనా చూడగానే వెంటనే నేర్చుకుంటుంది, తక్కువ టైంలో తొందరగా నేర్చుకుంటుంది. తనని దృష్టిలో ఉంచుకొని అంటే ఫ్యూచర్లో తనకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఆ రంగంలో ప్రోత్సహించి తను మంచిగా అయితే మంచిగా ఎంకరేజ్ చేస్తాము. ఒకవేళ తప్పు అయితే దాన్ని అర్థమయ్యేలా చెప్పి తన ఫ్యూచర్ని డిజైన్ చేస్తాము. అండ్ దానికోసం ఎంతైనా కష్టపడతాము. సంతానలేమి సమస్యతో సతమతమవుతున్నారా? అయితే దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏడాది జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఓ విశేష పూజను నిర్వహిస్తారు. ఈ పూజలో పాల్గొనే ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆ విశేషాలేంటో మనము తెలుసుకుందాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రము మనకి భద్రాచలము. భద్రాచలంలో జరిగేటువంటి వార్షికోత్సవాలలో ప్రధానమైనటువంటి ఉత్సవాలు మనకి శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి. మనకి శ్రీరామనవమి ఉత్సవాలు చైత్రశుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని పూర్ణిమ వరకు కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. అలా జరిగేటువంటి వాటిల్లో చాలా విశేషమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు, సంతానప్రదమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఆనాడు సప్తమి నాడు జరిగేటువంటి ధ్వజారోహణ సమయంలో స్వామివారికి నివేదించినటువంటి గరుడ ముద్దల ప్రసాదం అనేటువంటిది. ఈ గరుడ ముద్దల ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పేసి గొప్ప విశ్వాసము. మనకి గరుత్మంతుడిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి నాగ సంబంధమైనటువంటి దోషాలన్నీ పోతాయని, అంతేకాకుండా విజ్ఞానం కూడా కలుగుతుంది అని మనకి గరుత్మంతుడి యొక్క ఉపాసన వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా విశేషంగా చెబుతారు. అలా ఎవరైతే సంతానలేమితో బాధపడతారో వారందరూ కూడా ఈ సప్తమి నాడు ధ్వజారోహణ సమయంలో స్వామివారికి గరుత్మంతుడికి నివేదించినటువంటి ఆ గరుడ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల తప్పక సంతానం లభిస్తుంది అని చెప్పేసి గొప్ప విశ్వాసం ఉంది. విశ్వాసమే కాదు, ఇలా ముద్దలు స్వీకరించి చాలా కాలంగా సంతానలేమితో బాధపడుతున్నటువంటి వారు సత్సంతానాన్ని పొందినట్టు కనపడేటువంటి దాఖలాలు కూడా మనం చూడవచ్చు. కాబట్టి భద్రాచల రామచంద్రమూర్తి ఆలయ ప్రాంగణంలో జరిగేటువంటి ఈ గరుడ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. అంత గొప్ప విశిష్టత కలిగినటువంటి ప్రసాదం మనకి గరుడ ప్రసాదము. దీన్ని స్వీకరించాలనుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు సప్తమి కల్లా భద్రాచలానికి చేరుకోవాలి. వారు ముందుగా తలస్నానాన్ని ఆచరించడము, ఆ తరువాత స్వామి అప్పటి వరకు కూడా ఏమీ తీసుకోకుండా ఉండేటువంటి విధానాన్ని పాటించాలి. శక్తి లేనటువంటి సందర్భంలో కనీసం పాలనైనా లేకపోతే ఫలరసాలనైనా సరే మనం స్వీకరించవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ప్రసాదాన్ని ఇస్తారో దాన్ని భక్తిగా మనం స్వీకరించి స్వామివారి ఆలయానికి వెనకకి వెళ్ళి స్వామివారి మంత్రాన్ని జపిస్తూ ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించటం వల్ల సత్ఫలితాలను మనం పొందవచ్చు. సాధారణంగా పిల్లలు ఎక్కడికైనా తల్లిదండ్రులతో బయటకు వెళితే అది కావాలి ఇది కావాలి అని మారం చేస్తూ ఉంటారు. అలా పిల్లలు మారం చేసినప్పుడంతా ఏదో ఒకటి కొనివ్వకపోతే ఇక అంతే సంగతులు, ఇల్లు పీకి పందిరేస్తారు. కానీ పిల్లలకు కావలసిన వస్తువులు అన్న బయట కొనాలి అంటే మాత్రం వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏదీ లేదంటున్నారు కొందరు వ్యాపారస్తులు. ప్రస్తుతం కొంతమంది రోడ్డుపై బొమ్మలు అమ్ముకునే వ్యాపారస్తులు పొట్ట చేత పట్టుకుని కర్నూలు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఫుట్పాత్పై చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే బొమ్మలు, స్టడీ చైర్స్, వాటర్ ట్యూబ్స్ వంటివి విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూలు సి క్యాంప్ సెంటర్లో ఒక వ్యాపారి రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ బొమ్మల వ్యాపారం చేస్తున్నాడు. ఇతని దగ్గర లభించే వస్తువులు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నుంచి వచ్చేవి మాత్రమే లభిస్తుండడం విశేషం. అంతేకాదు వస్తువుల నాణ్యత కూడా షాప్లో లభించే వాటికి ఏమాత్రం తీసిపోదు. ఇతని దగ్గర లభించే వస్తువులు కేవలం 300 రూపాయలు మొదలుకొని 2000 రూపాయల వరకు విలువ చేసే వస్తువులు దొరుకుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చింది. ఈ సరుకు కావాలంటే రాండి కొంచెం తగ్గిస్తాయి. సిక్యాం సైడ్ నా షాప్ ఉంది. సిక్యాం పూలు అమ్ముతా. ఆడ సర్కిల్ ముందు కొంచెం నా షాప్ ఉంది. ఆడ వాకరు, ఉజాలా పిల్లలది మొత్తం టెడ్డీ బేర్, వాటర్ టాప్, సైకిల్, బండిలు మొత్తం ఉంది. తగ్గిస్తా సార్ రండి.
నా సరుకు ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, బొంబాయి నుంచి వస్తుంది. షాప్న రేట్ ఎక్కువ ఉంటుంది, ఈడ కొంచెం తక్కువనే ఇస్తారు సార్. రాండి కొంచెం చూసుకోండి, క్వాలిటీ చూసుకో. అన్న క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది సార్. గిన్ని కోడి ఇంట్లో ఉన్న తోటలో ఉన్న మంచి సెక్యూరిటీ గార్డులాగా పనిచేస్తుంది. గిన్ని కోడి ఒక రకమైన పక్షి జాతికి చెందినది. కోళ్ళలాగే రైతులు వీటిని ఇండ్ల వద్ద పెంచుకుంటున్నారు. మామూలం కోళ్ళు ఇంటి వద్ద గంపల కింద గుడ్లు పెడుతుంటాయి. కానీ ఈ గిన్ని కోళ్ళు భిన్నంగా చెట్లు, తొర్రల్లో, భవనాలపై, రహస్య ప్రదేశాల్లో గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంటాయి. వీటిని పట్టుకోవడం మనుషుల వల్ల అసాధ్యం. వీటికి గుర్తు తెలియని మనుషులు, జంతువులు కంట పడితే వీటి అరుపులు తట్టుకోలేం. అవి అక్కడి నుండి వెళ్ళే వరకు సౌండ్ చేస్తాయి. పాములు, ఎలుకలు కంట పడితే ఇక యుద్ధమే. పొలంలో చీటీకోళ్ళు ఉన్నాయి. అవి ఎక్కడ కానీ ఎలుకలు కానీ, పిల్లులు కానీ, పందికొక్కలు కానీ, పాములు కానీ కనిపించినారంటే మనకు సిగ్నల్ ఇస్తాయి. అవి దగ్గరికి వస్తే చంపేసే ప్రయత్నం కూడా చేసేవి. వాటిని అవి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా మనకు పనికొస్తాయి మన పొలంలో. ఆ చీటీకోళ్ళు మనం ఇక్కడ పొలంలో పారాడేటప్పుడు రేయిపూట ఎంత రేతరన్నా కానీ వేరే మనుషులు కానీ మనం కానీ అక్కడ వాటి దగ్గర దాపలు కనిపిస్తే అవి ఎక్కువగా సిగ్నల్ ఇచ్చి ఎక్కువగా కోతలు పెట్టి అరుస్తాయి. ఇవి మనకు చాలా ఉపయోగపడతాయి. చెదపురుగులు ఇంట్లో చేరి తలుపులు, కిటికీలు లాంటి వస్తువులను పాడు చేస్తూ ఉంటాయి. బొద్దింకలు, ఎలుకలతో రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివి దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇంట్లో చేరినట్లయితే వాటిని ఎలా నివారించాలనేది ఈయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా దేశీయ పెస్ట్ కంట్రోల్ మేము ఇళ్లలో చెదలు, బొద్దింకలు, ఎలుకలు, చీమలకి వీటికి టెర్మైట్ పెస్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటాం సార్. మేము 8 years నుంచి చేస్తున్నాం. ఇళ్లలో ఈ రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావడం వల్ల ఈ ఇళ్లలోకి వచ్చేసి చెదలు బాగా వస్తున్నాయి. ఈ చెదలకు అనేది కెమికల్ ద్వారా వాటిని తగ్గిస్తూ ఉంటాం. కాక్రోచెస్ అనేది కిచెన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ ఫుడ్ ఐటమ్స్ మీద పడేసి అవి డ్యామేజ్ కావడం, అవి తినడం వల్ల మనకు పాయిజన్ అవుతుంది. అవి కూడా వాటిని తగ్గిస్తూ ఉంటాం. ఇళ్లలో చీమలు వస్తూ ఉంటాయి. చీమలు లోపల ఉన్న మట్టిని తినేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మేము చేస్తూ ఉంటాం. ఎలకల వల్ల కూడా చిన్నపిల్లలు వారికి పాయిజన్ అవుతూ ఉంటుంది. వాటిని కూడా మేము తీసేస్తాం సార్ మా టెర్మైట్ ద్వారా. ఇంట్లో పైన కబ్బోర్డ్స్లలో అట్టపెట్టలు పెట్టదు సార్. కబ్బోర్డ్స్ని ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి. వాటికి గాలాడేటట్టు ఉంటే అవి చెదలు అనేటివి రావు. ఇళ్ళల్లో చెదలు వస్తూ ఉంటుంది. మీరు మామూలుగా టెర్మైట్ అనేది చెప్తూ ఉంటారు. టెర్మినేట్ అనేది అది కబ్బోర్డ్ షాప్లలో దొరుకుతుంది. దానికి వల్ల అది పూర్తిగా నయం కాదు. మా దగ్గర ఉన్న కెమికల్స్తో మేము వాటిని నయం చేస్తాం. వాటి మీరు హన్మకొండలో ఏ ప్రాంతంలో అయినా మేము వచ్చి చేస్తాం. చుట్టుపక్కల ఎక్కడున్నా చేస్తాం. మా నెంబర్ ఆసియా పెస్ట్ కంట్రోల్. మా నెంబర్ వచ్చి 7013941481. ఇంట్లో ఇవి అసలు స్టార్టింగ్ నుంచి రావద్దంటే కబ్బోర్డ్లన్నీ గాలి ఆడేటట్టు చేయాలి. లోపల అట్టపెట్టలు, పేపర్లు అనేది వేయొద్దు. కబ్బోర్డ్లను ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ జాగ్రత్త తీసుకోవడం వల్ల చెదలు అనేవి రావు. బొద్దింకలకి ఏంటంటే మనం ఫుడ్ ఇళ్ళల్లో ఏం చేస్తామంటే తిన్న తర్వాత ప్లేట్లను నైట్ తొమ్మకుండా వదిలివేస్తాం. ఫుడ్ అనేది తొమ్మకుండా ప్లేట్లను వదిలేయడం వల్ల బొద్దింకలు అనేవి వాటి మీద వచ్చి బ్యాక్టీరియా, ఫంగస్ వాటి మీద జల్లేసి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ప్లేట్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి.
ఈ ఎండాకాలం మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు సరదాగా స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే స్విమ్మింగ్ నేర్చుకునేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు స్విమ్మింగ్ నేర్పించే కోచ్లు. ఎలాంటి స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకోవాలన్నా కానీ మొదటగా చర్మవ్యాధి సంబంధిత వైద్యుడిని సంప్రదించి అతని దగ్గర చర్మవ్యాధికి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకొని ఎలాంటి చర్మవ్యాధి సమస్యలు లేవని ధృవీకరించిన తర్వాత వైద్యుడు ధృవీకరించిన పత్రాన్ని తీసుకొని స్విమ్మింగ్ పూల్ను సంప్రదించాలని తెలిపారు. ముఖ్యంగా స్విమ్మింగ్ చేసే సమయంలో ఖచ్చితంగా స్విమ్ సూట్ ధరించాలని, అందులో మహిళలు, చిన్నపిల్లలు ఖచ్చితంగా తలకు క్యాప్లు ధరించే స్విమ్మింగ్ పూల్లో దిగి స్విమ్మింగ్ చేయాలని సూచిస్తున్నారు. నా పేరు నటరాజరావు. నేను స్విమ్మింగ్ కోచ్ను. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కర్నూలులో పనిచేస్తున్నాను. కర్నూలులో జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఈత కొలను మనకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ ఈత కొలనులో పిల్లలకు ఈత నేర్పడంతో పాటు పోటీలలో పాల్గొనడానికి కూడా వాళ్ళకు ప్రత్యేక ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది. ఏ ఈత కొలనులోనైనా మనం ఈత నేర్చుకునడానికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందులో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఈత కొలనుకు తీసుకొని వచ్చి ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దగ్గర ఉండి పిల్లలను తీసుకొని వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అట్లాగే ప్రతి స్విమ్మింగ్ పూల్లో నీళ్ళలో దిగటానికి ముందు స్నానం చేయాలి. అలాగే స్విమ్మింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సబ్బుతో స్నానం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే మనం నీళ్ళలో కాస్త క్లోరిన్ అనేది కలుపుతూ ఉంటాం కాబట్టి ఆ క్లోరిన్ ఎఫెక్ట్ మన శరీరంలో చర్మం పైన ఉండకుండా ఉండడం కోసం సబ్బుతో స్విమ్మింగ్ అయిన తర్వాత స్నానం చేయాలి. ఈతలో స్విమ్మింగ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ చెవులను శుభ్రంగా తుడుచుకోవాలి. ఒక చిన్న కర్చీఫ్ కొనను పురిపేనేసి చెవి లోపల పెట్టేస్తే అందులో ఏవైనా వాటర్ నిలబడి ఉన్నా కూడా ఆ వాటర్ అంతా లాగేసేసి మనకు జలుబు చేయకుండా సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే స్విమ్మింగ్ పూల్లో దిగేటప్పుడు నైలాన్ గుడ్డతో తయారు చేసినటువంటి స్విమ్మింగ్ కాస్ట్యూమ్ అనేది ఈ స్పోర్ట్స్ షాపులలో అవైలబిలిటీలో ఉంటాయి. మన సైజును బట్టి అక్కడి నుంచి మనం తీసుకొని మనం వాడచ్చు. ఆడపిల్లలు మాత్రం తప్పకుండా క్యాప్, ఎందుకంటే వాళ్ళ వెంట్రుకలు జడలు ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా క్యాప్ అనేది వాడాలి. వాడడం వల్ల స్విమ్మింగ్ పూల్కు మంచిది, అట్లాగే వాళ్ళకు కూడా సేఫ్టీగా ఉంటుంది. తర్వాత స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత కానీ లేదా నేర్చుకుంటూ ఉన్నప్పుడు కానీ వేరే బయటి ప్రదేశాలలో మనం దిగి స్విమ్మింగ్ చేయకూడదు. ఎందుకంటే ఆ కొత్త ప్రదేశంలో వాటర్ క్లారిటీ ఎలా ఉంది, తర్వాత అక్కడ డెప్త్ ఎంత ఉంది, తర్వాత అక్కడ ఏవైనా ప్రమాదకర సూచనలు ఉన్నాయా అన్న విషయాలు మనకు పిల్లలకు తెలియదు. కాబట్టి పిల్లలను మనం కొత్త ప్రదేశంలో నీళ్ళలో దింపకపోవడమే మంచిది. అట్లాగే ఈ వేసవిలో బయట ఎక్కడో పోయి నేర్చుకునే దానికన్నా ఇటువంటి స్విమ్మింగ్ పూల్స్లో వచ్చి ఈత నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు పర్ఫెక్ట్గా ఈత నేర్చుకోవడం ఒకటి, రెండవది పిల్లలు చేస్తున్నప్పుడు సూపర్వైజింగ్లో కూడా ఉంటారు కాబట్టి సేఫ్టీగా ఉంటుంది. సో దయచేసి తల్లిదండ్రులు ఏదైనా సరే ఒక స్విమ్మింగ్ పూల్లో పిల్లలను చేర్పించి అక్కడ ఈత నేర్పించవలసిందిగా నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను.
చాలామందికి బంగారు ఆభరణాలు ధరించడానికి చాలా ఇష్టపడతారు. ప్రజలు తరచుగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అయితే బంగారం ఇష్టపడే చాలామంది నిజమైన బంగారు నకిలీ బంగారం మధ్య తేడాను గుర్తించరు. దీనివల్ల కొంతమంది మోసాలకు గురవుతున్నారు. అయితే అసలు బంగారాన్ని నకిలీ బంగారాన్ని గుర్తించడం చాలా సులభం అంటున్నారు కరీంనగర్ చెందిన స్వర్ణకారుడు నాగేష్. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు హాల్మార్క్ను తనిఖీ చేయడం మర్చిపోవద్దు. వాస్తవానికి బంగారు ఆభరణాల హాల్మార్క్ ధృవీకరణ బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ జారీ చేస్తుంది. దీని కారణంగా హాల్మార్క్ చిహ్నం నిజమైన బంగారం యొక్క గుర్తింపుగా మనం గుర్తించవచ్చు. మీరు నిజమైన నకిలీ బంగారాన్ని గుర్తించి వివిధ కెమికల్ యాసిడ్ని కూడా ఉపయోగించి తెలుసుకోవచ్చు. తక్కువ బంగారం కారణంగా నకిలీ బంగారం నీటిపై మీరు మ్యాగ్నెట్ సహాయంతో నిజమైన మరియు నకిలీ బంగారు ఆభరణాలను కూడా గుర్తించవచ్చు. స్వచ్ఛమైన బంగారం అయస్కాంత మూలకాలు ఉండవు. ఈ సందర్భంగా ఆభరణాలపై అయస్కాంతాన్ని పెట్టడం వల్ల ఎటువంటి ప్రభావం ఉండదు. మరోవైపు నకిలీ ఆభరణాల చుట్టూ అయస్కాంతం ఉంచడం ద్వారా బంగారు అయస్కాంతం వైపు లాగడం ప్రారంభం. ఇలా వివిధ రకాలుగా నకిలీ అసలు బంగారాన్ని గుర్తించవచ్చు అంటున్నారు స్వర్ణకారుడు నాగేష్. పని అవుతుంది అని మేము చూసుకుని బట్టి కలుపుతూ ఉంటాం. ఇక కొన్ని రకాల కార్పొరేట్ వ్యవస్థ కానీ బయట డూప్లికేట్ వ్యవస్థ బయట మోసం చేసే వ్యవస్థలు వాళ్ళకి ఇష్టానుగుణంగా వాళ్ళు కలుపుతూ పోతూ ఉంటారు. దాన్ని బట్టి మొత్తం వ్యవస్థ అనేది చిన్న భిన్నం అయిపోయింది అన్నమాట. అట్లా దీనివల్ల స్వర్ణకారు వృత్తి మీద కొంచెం పేరు ఎదురు దెబ్బ రావడం జరిగింది. ఇప్పుడు ఒరిజినల్ బంగారాన్ని అంటే వేడి చేసినప్పుడు ఒక షేప్ అనేది వస్తుంది. అదే నకిలీ బంగారానికి ఎట్లా వస్తుంది? ఇక నకిలీయా అసలియా అనేది తేడా ఏంటంటే దాంట్లో ఉన్న క్వాలిటీని బట్టి అసలు నకిలీ తేడా. ఏ పనైనా కూడా రాయైనా కూడా చెక్కంది శిల్పగా మారదు, శిలగా మారదు. ఇది కూడా అంతే. మనం దాన్ని వెయిట్ చేస్తేనే అది మనకు ఆటోమేటిక్గా మనకు అనుగుణంగా మారుతుంది, బెండ్ అవుతుంది అనమాట. అది వేడియం. అది నకిలీయా ఒరిజినల్ మనం ఏ పని చేయాలనుకున్నా దాన్ని హీట్ చేస్తే మనకు అనుగుణంగా ప్రాసెస్ ఈజీ అవుతుంది. అంటే హాల్ మార్క్ ఐఎస్ఓ నెంబర్ ఉంటుంది. హాల్ మార్క్ అనేది ఏంటంటే మనం చేసిన పని యొక్క విలువ కట్టడం, మన పని యొక్క నాణ్యత అని చెప్పేది హాల్ మార్క్. అసలు బంగారం వేడి చేస్తే దానికి ఒక షేప్ అనేది వస్తుంది. అదే నకిలీ బంగారం వేడి చేస్తే దానిలో ఎలాంటి మార్పు ఉండదు. ఇకపోతే ఆభరణాల విషయానికి వస్తే ఆల్రెడీ చేసినవి కొంటే వాటి వల్ల అనారోగ్య అవకాశం కూడా ఎక్కువ ఉంటుందన్న. ఎందుకంటే అందులో ఇరిడిన్ కలుపుతారు కాబట్టి వాటి వల్ల చర్మం దెబ్బతినే అవకాశం. కాబట్టి స్వర్ణకారులు చేసిన ఆర్నమెంట్స్ వాడితేనే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని స్వర్ణకారుడు నాగేష్ లోకల్ 18కు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ వారు చేపట్టిన హాల్ మార్క్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రాంచైజీ షాపులు ప్రతి జిల్లా కేంద్రంలో పెట్టినారు. మనం చేసిన వస్తువు నాణ్యత ఉందా లేదా చెక్ చేసి హాల్ మార్క్ వాళ్ళు మొత్తం ఐటెం మొత్తం చెక్ చేసి దానిపైన ఈ పర్సెంటేజ్ ఉంది, ఇది ఈ పర్సెంటేజ్ ఉంది, ఎవరు వేసేదాని పైన ఉంటుంది అన్నమాట. ఇదే 24 క్యారెక్టర్ బంగారం అంటారు హాల్ మార్క్. హాల్ మార్క్ అనేది 22 క్యారెట్లో ఉంటుంది, 18 క్యారెట్లో ఉంటుంది, 14 క్యారెట్. నువ్వు ఏ నాణ్యతలో వేస్తే ఆ నాణ్యతకు వాళ్ళు సర్టిఫై ఇస్తారు. దాన్ని హాల్ మార్క్స్ అంటారు అనమాట. 24 క్యారెట్ మీద వారికి ఆర్నమెంట్ కాదు. ఆ 24 క్యారెట్ అనేది ఏంటంటే ప్యూర్ గోల్డ్. ప్యూర్ గోల్డ్ ఎప్పుడు ఆర్నమెంట్కి అనుగుణంగా తయారు కాదు. దానిలో సమ్ లైట్ పర్సెంటేజ్ కాపర్ మిక్స్ అయితేనే ఆర్నమెంట్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, ఆర్నమెంట్ తయారడానికి వీలుగా ఉంటుంది. అంటే కొన్ని ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? అసలు కళ్ళు తాగుతున్న వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ ఏం చెబుతున్నారు? అసలు గీతా కార్మికులు కుల వృత్తిపై న్యూస్ 18 ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తుంది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పునరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని గీతా కార్మికులతో లోకల్ 18 ప్రత్యేక కథనం. నా పేరు బుర్ర సత్తయ్య, మాది రాజన్న సిరిసిల్ల మామిడిపల్లి గ్రామము. అయితే నేను గౌడ కులస్థానికి చెందేవాడిని. అయితే ఇది మా తరతరాల నుండి మా తండ్రి వాళ్ళ నుండి మాకు సక్రమం నేర్చుకున్నాము. అయితే ఈ కళ్ళు తాగడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ఫలితాలను ఇస్తాయి. అయితే ఎక్కువ యువత మందు వైపు మొగ్గు చూపుతుర్రు. దానివల్ల
లివర్ కానీ చాలా రోగాల బారిన పడుతున్నారు. ఈ కళ్ళు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కావున అందరు కళ్ళు తాగాలి. ఇంకొకటి ఏంటంటే మా గీతా కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక్కొక్కరికి 50-55 సంవత్సరాలైనా కూడా ఇప్పటికి పింఛన్లు వస్తలేవు. దీని మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. అదే ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఒక జిల్లా కేంద్రంలో కానీ మన కరీంనగర్ ఏరియాలో కానీ ఒక కాఫీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ తీసేటువంటి కళ్ళును మన కాఫీ కేంద్రాలకు తరలించి నీరా రూపంలో విక్రయిస్తే మన ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టి కళ్ళు మీద ఎక్కువ తాగే విధంగా యువతను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కళ్ళు తాగడం వల్ల ఎటువంటి లాభాలు? కళ్ళు తాగడం వల్ల శరీరంలో ప్రోటీన్స్ కానీ ఇలాంటి ఉత్పత్తి అవుతాయి. ఇంకొకటి క్యాన్సర్కు సంబంధించిన వ్యాధులు కానీ సూక్ష్మ లోపల పురుగులు లాంటి వాటి తయారైనా కూడా వాటిని చంపే గుణాలు కూడా కళ్ళులో ఉంటాయి. మంచి ప్రోటీన్స్ ఉంటాయి. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలంలో కళ్ళు తాగుతాయి. అయితే ఎండాకాలం వచ్చేసరికి ప్రతి మనిషి నీరు తీసుకోవాలి. మనం వట్టి నీళ్ళు తాగాలంటే కూడా తాగలేము. అదే ఈ కళ్ళు తాగడం వల్ల ఇటు శరీరంలో నీరు అదవుతుంది, మళ్ళీ ప్రోటీన్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. వడదెబ్బ తలగది, మనిషి ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి దీనిపైన ఎక్కువ శ్రద్ధ చూపాలి. డాక్టర్లు తాటి ముంజలు తినాలి చల్లదనం, అది కూడా బాగానే మంచిది. ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలా వరకు దాని మీద క్రేజ్ చూపెడతారు. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ముంజలు కూడా తినాలి. నేను పండుగ లక్ష్మణ్, మామిడిపల్లి మాది. మేము వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ ఉంటాం. మాకు ఈ తాటికలు తాగటం వల్ల మాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. మా గౌండ్లు సుత మంచి కళ్ళు పోతారు. అది తాగితే సుత మాకు లివర్ కానీ ఇది క్యాన్సర్ కానీ ఈ మాకు హార్ట్ అటాక్ అనేవి కొన్ని ప్రాబ్లాలు పోతున్నాయి. అవి చాలా మంచిగా ఉంది. మందు తాగితే సుత కొంచెం ప్రాబ్లం అవట్లేదు. మేము ఎక్కువ కళ్ళును భావిస్తాం. ఇది చాలా బాగుంది. మాకు ఎవరైనా కానీ కళ్ళు తాగాలని కోరుకుంటున్నాం. మేము చూద్దాం వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం. కళ్ళు బాగుంటుందని నా అభిప్రాయం.